మరి ఈరోజు మరి ఎంతోమందికి ఈరోజు పదవులు కూడా అదే విధంగా ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా మరి తెలుగుదేశం పార్టీలో మరి ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి దేవల్ల మురళి గారు. మరి ఈయన చేస్తున్న మరి కృషికి మరి రాష్ట్ర కార్యదర్శి నుంచి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మరి నియమించడం జరిగింది. మరి ఈరోజు మరి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే రాష్ట్రమంతా పర్యటించాలా, ఖచ్చితంగా ప్రోగ్రాములు చేయాలా. అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీలో అనేక సమస్యలు ఉంటాయి. ఇంటర్నల్‌గా ఆ సమస్యలు కూడా అధిగమించి ఈరోజు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మరి వడ్డెర్లకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి కూడా దేవల్ల మురళి గారు. ఈరోజు వడ్డెర సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరప్ప అంటే దేవల్ల మురళి గారు అంట. ఎందుకంటే దేవల్ల మురళి అంటే వడ్డెర, వడ్డెర అంటే దేవల్ల మురళి అనే విధంగా ఆయన గతంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినప్పుడు అనేక పథకాల గురించి వడ్డెర్లకు అందించి సంక్షేమాన్ని అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా మరి ఎంతోమంది వడ్డెర్లకు కూడా ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఫస్ట్ స్పందించే వ్యక్తి దేవల్ల మురళి గారు. ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మరి వడ్డెరకి మరి జీవోలు వస్తూ ఉన్నాయి. మరి మీకు కూడా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పదవి రావడం జరిగింది. ఈ పరిణామాల పైన మీ స్పందన ఏంటి అసలు? మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వానికి మా వడ్డర్ల సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వడ్డర్లు అనేది గతం స్వతంత్రం వచ్చిన నుంచి కానీ మా తాతల ముత్తాతల నుంచి కూడా కూలికి పోతేనే కుండగాలాలి, రెక్కాడితేనే దొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించేవాళ్ళు. రెండోది కొండలు క్వారీలు అంటే వడ్డర్లు, వడ్డర్లు అంటే కొండ క్వారీలు. ఇంత ముందుగా బండలు కొట్టాలన్నా, రాయి కొట్టాలన్నా గునాది రాయి కానీ, బౌల్ రాళ్ళు కానీ, ఆ రోజు నిట్రాలు కానీ, మరి ఎన్నో బిల్డింగ్లకి పరుగు పనులు ఈరోజు స్లాబ్లు వేసే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కష్టజీవులు ఎర్రని ఎండలో కంప కట్లేసి బండలు కాల్చి ఎన్నో భవనాలు నిర్మాణం చేసిన చరిత్ర వడ్డెర కులాంది. అటువంటి కులాన్ని మరి ఏదైతే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, మిషనరీలు వచ్చిన తర్వాత, ఈరోజు అన్ని కూడా కస్టర్ మిషన్లు, మరి కటింగ్ మిషన్లు వచ్చిన తర్వాత వడ్డెర్లకు ఉపాధి లేకుండా పోయి సరైన పని లేకుండా మరి పక్క రాష్ట్రాలకు కూడా వలస వెళ్ళినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే దృష్టి పెట్టాడు. ఈ కులాల్ని పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఆపాలంటే ఏం చేయాలనేది 1999లోనే ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పసిగట్టి ఈ దేశాలకు వెళ్లకుండా, పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఆ రోజు పనిముట్లు యంత్రాలు కూడా కొనుక్కునే పరిస్థితి లేకుంటే ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క కార్మికుడు కూడా వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏరే రాష్ట్రాలకు వెళ్ళకూడదు, అక్కడ ప్రమాదాలు జరిగి ఆ కుటుంబాలని కలుపుకోత మిగలకూడదని ఆలోచనతోనే ఆ రోజు ఆదరణ పెట్టి, ఆదరణ వన్న కింద ఆ రోజు సైకిళ్ళు పనిముట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా ఈరోజు ఇదే వడ్డెర్లు చెందాల్సిన కొండ క్వారీల్ని మరి అధ్యయనం చేసి గతంలో 20% ఉండేది జీవో, ఆ సొసైటీకి కూడా మరి క్వారీలు కేటాయించుకున్నప్పటికీ తిరిగి ఈరోజు ముఖ్యమంత్రి గారు గుర్తించి జీవో నెంబర్ 32% జీవో ఇచ్చి 50% మరి రాయల్టీలో మినహాయింపించిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, కూలోడుగా క్వారీలో పనిచేసేవాడిని ఈరోజు ఓనర్ని చేసింది కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు. యువగలం వ్యవస్థాపకుడు, ఆ రోజు యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఆయన చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేసేప్పుడు అనేక దగ్గర రాళ్ళు కొట్టే కొండ క్వారీలలో కానీ, భవనాలు నిర్మాణం చేసే దగ్గరికి వెళ్ళి వడ్డెర్ల చితిగీతలు తెలుసుకున్నాడు. వడ్డెర్ల యొక్క కష్టాన్ని ఆయన అన్ని కూడా పాలు పంచుకొని చెమట ఒలిసి మరి రాళ్ళు కొట్టుకొని రక్తాన్ని చిందించి బాధపడుతున్న కార్మికుల్ని మళ్ళా తిరిగి ఏ ఎండల్లో బండలు కాల్చకూడదు, ఇబ్బంది పడకూడదు అనే ఒక దృష్టిలో పెట్టుకొని ఈ ఏదైతే మనం 33% వాళ్ళకు జీవో ఇస్తే వాళ్ళు కూడా కసర మిషన్లు వేసుకుంటారు,
వాళ్ళు కూడా నా బండ్లు ఈ దేశాలకు కూడా సప్లై చేస్తారు. ఎదటి వారికి మరి రోడ్లకు మరమ్మతులు కూడా కంకర సప్లై చేస్తారు. గ్రావులు కావాలంటే గ్రావులు కూడా వాళ్ళే సొంతంగా టిప్పర్లు ట్రాక్టర్లు పెట్టుకొని ఓనర్గా ఉండాలి వడ్డరు సోదరులు కూడా అనేది దృష్టిలో నుంచి. కాకపోతే ఇంత ముందుగా చెప్పారు వడ్డీ రాజులుగా మరి ఒరిస్సా రాష్ట్రంలో కూడా పరిపాలన చేసినారు. అటువంటి కులస్తులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారని ఆయన పసిగట్టి ఆయన ఏదైతే ఆ క్వారీల దగ్గర వాళ్ళందరినీ కూడా బయట వాళ్ళ యొక్క నివేదిక తీసుకొని దాని భాగంగానే నారా లోకేష్ బాబు గారు ఈరోజు వడ్డర్లకి 33% మరి జీవో లీజులు లేకుండా క్వారీలు కేటాయించాలని, 50% మరి ఇది రాయల్టీ లేకుండా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం 7వ తారీఖు జీవో ఇచ్చింది. దాని భాగంగా నేను ఒకటే తెలియజేస్తున్నా. చాలా మంది అంటారు గత ఒక 6 నెలలకు ముందుగా చైర్మన్లు డైరెక్టర్లు మరి కుల పెద్దలంతా కూడా పిలిపించారు. గౌరవ మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు మరి ఎవరైతే గనుల శాఖ కమిషనరు అందరూ కూడా కూర్చొని 15% అయితే సరిపోతుందని చర్చించినప్పుడు నేనే లేవనెత్తా, సార్ జనాభా పెరిగే కొద్దికి ఇప్పటికే 25% ఉంది, మరి మనం తగ్గించడం ఏ విధంగా బాగుంటుంది, మరి 25% జనాభా పెరిగే కొద్దికి పెరగాలంటే సార్ కొంచెం ఆలోచించేసి మాట్లాడు మురళి. కొల్లు రవీంద్ర గారు చాలా మంది, నేను ఇప్పుడు చెప్పేది కాదు, మన వాళ్ళు అంతా కూడా ఉన్నారు. జీవోని పెంచాలి, 30% అనే ఇవ్వాలని నేనే మొట్టమొదటిగా అడిగిన వ్యక్తి. మరి దాని భాగంగానే మా కులస్తులందరూ కూడా చాలా మంది అడిగారు. నేను ఒక్కడే కాదు, తర్వాత అందరూ కూడా వాళ్ళ ఆశలకు అనుకూలంగా ఈరోజు జీవో ఇచ్చిందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఒక్క జీవోనే కాదు, మొట్టమొదటిగా వడ్డర్లకి ఫెడరేషన్ చైర్మనే లేదు, పాలక మండలే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా వడ్డర్లకి స్వతంత్రం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు పాలక మండలి ఏర్పాటు చేసి వడ్డర్ల ఆత్మగౌరవానికి దేవల్ల మురళిని చైర్మన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీది అని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నా. ఒక ఫెడరేషన్ చైర్మన్ కాదు, పాలక మండలిని ఏర్పాటు చేస్తేనే వడ్డర్లకు న్యాయం జరగదని 5 సంవత్సరాలకి 132 కోట్లు కేటాయించి ఎవరైతే సొసైటీలు చేసుకున్న సభ్యులకి అందరు ఇక్కడ ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 నుంచి బ్యాంక్ లోన్ ఇచ్చి దాదాపు 96,20,00,000 ఆ 5 ఏళ్లలో కూడా లబ్ధిదారులు లబ్ధి పొందినారని కూడా తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మా కులం గజిట్లనే లేదు. వడ్డరా, వడ్డు బోయిళ్ళు, ఒడియ రాజులు, వడ్డీలు ఈ విధంగా ఉంటే పేరుకు మాత్రమే గజిట్ల లేదు. గజిట్ అంటే లెక్కాసారాలలో. అటువంటిప్పుడు మేమంతా కులస్తులు వెళ్ళి 2016 సార్ మా కులమే గజిట్లే లేదంటే వడ్డర్ని గజిట్లో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వడ్డీలు వడ్డు బోయిళ్ళు అంతా ఒకటే అని ఆ రోజు జీవో ఇచ్చి వడ్డర్లకు పెద్ద పెట్టేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. తిరిగి ఫెడరేషన్గా ఉంటే మాకు వ్యక్తిగతంగా లోన్ తీసుకునేది అనుకుంటావు, మంచి మంచి యంత్రాలు కొనుక్కునేది అనుకున్నదంటే ఆ రోజు ఫెడరేషన్ కార్పొరేషన్ చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా తాతల నుంచి ముత్తాతల నుంచి ఒక కోరికలు ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల్లోనే ఎన్నో ఉద్యమాలు ఎన్నో ధర్నాలు చేసి వడ్డర్ని ఎస్టీలో చేర్చినప్పుడే వడ్డర్లు అభివృద్ధి చెందుతారు. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్య ఉపాధి అనేసి మరి అందరూ కూడా కోరి పెద్దలంతా కూడా ఇచ్చేస్తే మరి 2018లో వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని సత్తిపాల కమిటీ వేసి ఆంధ్ర యూనివర్సిటీ దొరకకుండా 173 జీవో ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా తెలుస్తా ఉండా. మరి అంతేకాకుండా వడ్డరు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు ఎట్టోటి అంటే కొండ క్వారీలలో రాళ్ళు కొట్టేప్పుడు కానీ ఆ రాళ్ళు పోయి ఆ ఛానళ్ళలో పడినా కానీ లేకపోతే ఆ రోడ్లలో ఎద్దుల బండ్లో ట్రాక్లు పోయి ఆ రాళ్ళు తెచ్చుకోవాలా కంకర తెచ్చుకోవాలన్నప్పుడు కానీ ఏదైనా ఇట్లా బేల్దారి పనిచేసే బిల్డర్లు ఆ యొక్క బిల్డింగ్ ఓనరు చాలా మందికి ఎగరగొట్టినా కానీ మరి ఏదైనా ప్రమాదంతో చనిపోయి ఆ బిల్డింగ్ పనిచేస్తుండో చారో పైన ఏదో జరిగినప్పుడు దానికి వడ్డర్లు అంతా రోడ్డు మీద పడుతున్నారు.
అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. దానికి ఒక చట్టపరంగా జీవో కావాలంటే జిల్లా వెల్ఫేర్ కమిటీ వేసి ఆ జీవోకు మరి ఆ యొక్క కలెక్టర్ గారు చైర్మన్, మరి పోలీస్ సూపరింటెండెంట్ డైరెక్టర్, దాంట్లో మున్సిపాలిటీ, ఆర్ఎంబి, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ అన్ని శాఖలు కూడా దాంట్లో నెంబర్లో అటువంటి జీవో ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. మరి అంతేకాకుండా ఆదరణ 2 తీసుకొచ్చి ఎంతో మందికి 150 కోట్లతో వడ్డర్లకి ఆ రోజు జేసీపీలో టిప్పర్లు ట్రాక్టర్లు కూడా కొన్ని జిల్లాల్లో తీసుకుని ఆ రోజు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. మరి ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీకి మేము కట్టుబడి పనిచేస్తున్నామంటే, తెలుగుదేశం పార్టీ అంటే వడ్డర్లు అంటే తెలుగుదేశం అంటే ఏ ప్రభుత్వం చేయింది, ఏ ప్రభుత్వం గుర్తించింది, ఏ నాయకుడు గుర్తించింది? నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని గుర్తించిందని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. దాని భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నా. మరి మొన్న చూశాం, స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, ఆనాడు బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన వ్యక్తి, ఉయ్యాల నరసింహారెడ్డికి ఆయన కాడికి భిన్నంగా పనిచేసిన వ్యక్తి, ఈ రాతి వీరుడు వడ్డీ ఓబన్న జయంతిని గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఆనాడు 2019 నుంచి 2024 వరకు మా వడ్డీ ఓబన్న జయంతిని జగన్మోహన్ రెడ్డి గారు జరపండి అంటే నా చేత కాదని చేతెత్తేసిన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మేమంతా కూడా వడ్డీ ఓబన్న జయంతిని మా పెద్దలు మేము అడిగితే 2025 జనవరి 8వ తారీఖు జీవో ఇచ్చి మరి 11వ తారీఖు జనవరి 11వ తారీఖు, జనవరి అంటేనే భోగి, సంక్రాంతి, కనుమ అనేది గుర్తుకొస్తుంది. ఆ పండగ జరుపుకుంటాం. ఆ పండగకు ముందే వడ్డీ ఓబన్నది పండగ 11వ తేదీ కూటమి ప్రభుత్వం పండగ జరిపిందంటే ఆ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఇన్ని రకాలుగా జీవోలు ఇచ్చి ఇన్ని రకాలుగా వడ్డర్లను ఆదుకోవాలని, అదేవిధంగా రాజకీయంగా నా ఎట్టోళ్ళకు కూడా రాజకీయంగా మరి పదవులు కట్టుపెడుతూ, నేనే కాకుండా ఇంకా చాలా మందికి పదవులు ఇస్తూ మరి ముందుకు మమ్మల్ని నడిపిస్తున్న పార్టీకి మేము ఇంకా 10 కాలాలు ఈ పార్టీ ఉండాలా, ఈ పార్టీకి మనం అంకితభావంతో పనిచేయాలా, మనములు గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మరి ఈరోజు నేను గతంలో ఫెడరేషన్ చైర్మన్గా పనిచేశాను, కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాను, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను, వడ్డర్ని చైతన్యం చేస్తూ తెలుగుదేశం వైపే తీసుకొచ్చాను. దాని భాగంగా నేను నన్ను గుర్తించి కర్నూలు జిల్లాలో 5 నియోజకవర్గాలలో కూడా పార్టీ అబ్జర్వర్గా పనిచేసే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నేను నందికొట్కూరు, శ్రీశైలం, ఆర్లగడ్డ, నంద్యాల 2015 నుంచి 2020 వరకు 4 నియోజకవర్గాలు కూడా పార్టీ అబ్జర్వర్గా నన్ను నియమించింది. తర్వాత 2022 నుంచి మరి దాదాపు శ్రీశైలం, ఆర్లగడ్డ చేశాం, మరి నందికొట్కూరు, శ్రీశైలం చేశాం, మరి మంత్రాలయంగా ఎన్నికల్లో చేశాం. ఈ పొద్దుటి కూడా మన నందికొట్కూరు పార్టీ అబ్జర్వర్గా నన్ను నియమించింది. అనంతపురం కస్టర్గా ఇన్ఛార్జిగా పనిచేశాను. మరి రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చారు. రాష్ట్ర కార్యదర్శి నుంచి ఈరోజు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నన్ను నియమించింది. కాబట్టి కూటమి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మేము జీవితాంతరం రూఢపడి ఉంటాం. మేమే కాకుండా ఇంతకుముందు కొంచెం వెంకటేష్ కానీ చాలా మంది దగ్గర రోజు రాష్ట్రంలో మరి టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా జిల్లాలో కానీ అన్ని దగ్గర కూడా పార్టీలో మరి పదవులు కట్టిపెట్టారు. ఈ రోజు నేనే కాకుండా ఇంకా 4 కార్యదర్శుల పదవి కూడా ఇచ్చింది. మరి స్టేట్ కమిటీలు ఇవ్వాలంటే ఆశామాషిగా ఉండదు. మరి దీని భాగంగానే మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మా వాళ్ళు ఎవరు అడిగినా కానీ దానికి నేను ధీటుగా సమాధానం చెప్తున్నా. మీరు కూడా ఎరగండి, మీ యొక్క ఈరోజు వడ్డర్లకి తీవ్ర అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఈ జీవోలో ఒక్క జీవో ఇలా ఫెడరేషన్ కార్పొరేషన్కి చైర్మన్ నియమించినాడు కానీ చైర్మన్కి ఆఖరి కుర్చీ కూర్చున్నాను కుర్చీ ఇలా ₹1 నిధులు కేటాయించలా. మరి తిరిగి ఈ జీవోలు కానీ కానీ ఆ జీవోల్ని ఇంప్లిమెంట్ చేయకుండా మరి అసెంబ్లీలో వడ్డర్ని ఎస్టీలో చేర్చాలంటే తొంగలో దొక్కి తీవ్ర అన్యాయం చేసింది
వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకొకటి ఇంతకుముందు చెప్పాను, ఈ కులాలన్నీ కూడా ఒకటే, ఒడ్డరా, ఒడ్డు బోయిలు, ఒడియ రాజులు, ఇవన్నీ కూడా మమ్మల్ని విభజించి పాలించినారు. వడ్డీలు సపరేట్ చేసినాడు, వడ్డర్లు సపరేట్ చేసి మాకు కుమ్ములాక్క పెట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాలని చూశాడు. అందుకే ఏదైతే ఆయన అతి అహంకారం, ఏదైతే బీసీల్ని విభజించి పాలించినాడు కాబట్టి బీసీలు అంతా కట్టకట్టుకొని బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఆయనకు అందరూ బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉండడానికి అవకాశం లేదు. బీసీల్ని మోసం చేసే వ్యక్తి బీసీల ద్రోహి కాబట్టి మనం అంతా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతేనే బీసీలకు గుర్తింపు, బీసీలకు అభివృద్ధి, బీసీలకు చట్టసభలలో అవకాశం ఇస్తాడని దాని భాగంగానే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు 11 సీట్లు పడిపోయాను. దురాశ దుఃఖానికి చేటుగా జగన్మోహన్ రెడ్డి వైఖరే ఈరోజు. అందుకని ఈరోజు నేను మన రాష్ట్ర కార్యదర్శి అవుతానే మా వాళ్ళందరూ కూడా మరి 26 జిల్లాలు, కొత్త జిల్లాలు కూడా అందరూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే 12 జిల్లాలు పర్యటించాను. నువ్వు రా, కూటమి తెలుగుదేశం పార్టీ నిన్ను గుర్తించి పార్టీలో మెయిన్ పార్టీలో మీకు మన వాళ్ళకి 5 మంది కల్పించి నిన్ను రాష్ట్ర కార్యదర్శికి ఇచ్చిందంటే ఆ ప్రభుత్వానికి మనం రుణపడాలా, ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేయాలా, నీకు సన్మానం చేసి సత్కరించి నీ అంట మేము నడుస్తాం. మళ్ళా తిరిగి 2029లో ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మీరు కూడా ఈ కొండ క్వారీలలో ఎంత ముందుగా చెప్పాను, అందరూ కూడా మనం అంతా కలిసి భవిష్యత్తు మళ్ళా ఇంకా కొన్ని జీవోలు మన రాజకీయంగా చట్టసభలలో అడుగు పెట్టాలన్నా, మన యొక్క ఎస్టీ జాబితాలో మరి అసెంబ్లీలో తీర్మానం పెట్టాలన్నా అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు గారు, మరి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటు బీజేపీ వీళ్ళందరూ కూడా డబుల్ ఇన్ సర్కార్ ఉండాలి కాబట్టి మనకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా ఎస్టీలో చేర్చి తీర్తారు అనే కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తుంది. చూశారు కదండి, ఈరోజు మరి అనేక విషయాలు వడ్డర్లకు మరి తెలుగుదేశం పార్టీ చేసిన మరి మేలు గురించి కూడా ఈరోజు మరి వడ్డర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవుల మురళి గారు, మరి అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఈరోజు అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ మరి వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో వడ్డర్లకు చేసిన అన్యాయాలపైన కూడా ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా మరి ఎస్టీ జాబితాలో చేర్చాలంటే తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతుందని ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.